భారత్ పారిశ్రామిక చరిత్రలో ఆంధ్రప్రదేశ్ మరో సువర్ణాధ్యాయం లిఖించనుంది. ప్రపంచ ప్రఖ్యాత ఉక్కు దిగ్గజం ఆర్సిలర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా సంస్థ అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో అతిపెద్ద గ్రీన్ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ నిర్మించనుంది. 1,35,964 కోట్ల భారీ పెట్టుబడితో 5,465 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబోయే ఈ ప్రాజెక్ట్ రాష్ట్ర పారిశ్రామిక ముఖ చిత్రాన్నే మార్చగలదని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రులతో కలిసి మార్చి 23న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు భూమి పూజ చేయనున్నారు. గత 21 నెలలుగా కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పెట్టుబడుల ఆకర్షణ విధానం ఈ మెగా ప్రాజెక్టు రూపంలో ఒక మైలురాయిని చేరుకుంది. విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్లో ఈ ప్లాంట్ ఏర్పాటు కావడంతో ఆ ప్రాంతం దేశంలోనే అత్యంత ముఖ్యమైన పారిశ్రామిక హబ్గా మారనుందని అధికారులు వెల్లడించారు. ప్రత్యక్షంగా పరోక్షంగా 1,00,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించనున్న ఈ ప్రాజెక్ట్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై సుదీర్ఘకాలం పాటు సానుకూల ప్రభావం చూపనుంది. రెండు 2024 జూన్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెట్టుబడుల ఆకర్షణను అత్యంత ప్రాధాన్యత అంశంగా తీసుకున్నారు. అంతర్జాతీయ పెట్టుబడిదారులకు, దేశీయ పారిశ్రామికవేత్తలకు ఆంధ్రప్రదేశ్ అనుకూల వాతావరణాన్ని ప్రదర్శించేందుకు ఇన్వెస్టర్ సమ్మిట్లు నిర్వహించారు. ఆ ప్రయత్నాలన్నీ ఈ మెగా స్టీల్ ప్రాజెక్టు రూపంలో ఫలించాయి. ఏఎంఎన్ఎస్ ఇండియా సంస్థ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన సింగిల్ విండో అనుమతి వ్యవస్థ, అనుకూల పారిశ్రామిక విధానం, మౌలిక సదుపాయాల అభివృద్ధి కీలక పాత్ర వహించాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. విద్యుత్ సరఫరా హామీ, నీటి వినియోగ ఒప్పందాలు, భూమి కేటాయింపులో పారదర్శకత ఇవన్నీ సంస్థను రాష్ట్రానికి రావడానికి ఆకర్షించాయి. ఈ ప్రాజెక్టు ద్వారా ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల గమ్యస్థానంగా దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతుందని పరిశ్రమ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒక మెగా ప్రాజెక్టు రావడంతో ఇతర పారిశ్రామిక సంస్థలు కూడా రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఆర్సిలర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా అనేది ఆర్సిలర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ కార్పొరేషన్ సంయుక్త భాగస్వామ్యంగా ఏర్పాటైన సంస్థ. ఆర్సిలర్ మిట్టల్ ప్రపంచంలో అతిపెద్ద ఉక్కు ఉత్పత్తి సంస్థల్లో ఒకటి. నిప్పాన్ స్టీల్ ప్రపంచంలో 3వ అతిపెద్ద ఉక్కు కంపెనీ. ఈ రెండు సంస్థలు కలిసి ఏర్పాటు చేసిన ఏఎంఎన్ఎస్ ఇండియా ప్రస్తుతం గుజరాత్లోని హజీరాలో ఒక ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ నిర్వహిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో నూతన ప్లాంట్ ఏర్పాటు ఈ సంస్థ భారతదేశంలో వ్యాపారాన్ని విస్తరించే వ్యూహంలో భాగం. దేశీయ ఉక్కు మార్కెట్లో పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవాలనే లక్ష్యంతో సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ నాణ్యత ప్రమాణాలతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించే ఈ ప్లాంట్ గ్రీన్ స్టీల్ ఉత్పత్తికి దోహదపడనుందని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. పర్యావరణ అనుకూల ఉత్పత్తి విధానాలను అనుసరించడం ఈ ప్రాజెక్టు మరొక ముఖ్య లక్షణం.
మొత్తం ప్రాజెక్టును 2 దశల్లో పూర్తి చేయాలని ఏఎంఎన్ఎస్ ఇండియా నిర్ణయించింది. తొలి దశలో 7.3 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ దశలో బ్లాస్ట్ ఫర్నేస్, స్టీల్ మెల్టింగ్ షాప్, హాట్ స్ట్రిప్ మిల్, కోల్డ్ రోలింగ్ మిల్ సహా ఇతర ముఖ్యమైన ఉత్పత్తి విభాగాలు ఏర్పాటవుతాయి. రెండో దశలో అదనంగా 10.5 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యాన్ని సాధించి మొత్తం 17.8 మిలియన్ మెట్రిక్ టన్నుల స్థాయికి చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సామర్థ్యంతో ఈ ప్లాంట్ దేశంలోనే అతిపెద్ద ఉక్కు ఉత్పత్తి కేంద్రాల్లో ఒక్కటిగా నిలుస్తుంది. ఏడాదికి 17.8 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అంటే దేశీయ నిర్మాణ రంగం, ఆటోమొబైల్ పరిశ్రమ, నౌకా నిర్మాణం, రక్షణ పరిశ్రమ అన్నిటికీ ముడిసరుకు సరఫరా చేయగలిగే స్థాయి. ప్లాంట్ నిర్మాణంలో అత్యాధునిక డిజిటల్ సాంకేతికత, ఆటోమేషన్ సదుపాయాలు ఉపయోగించనున్నారు. అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉత్పత్తి సాగుతుంది. ప్రత్యేకించి నాణ్యత కలిగిన ఉక్కు ఉత్పత్తిలో ఈ ప్లాంట్ దేశంలోనే ముందు వరుసలో నిలవనుంది. స్టీల్ ప్లాంట్కు అనుబంధంగా ఏఎంఎన్ఎస్ ఇండియా ప్రత్యేకంగా ఒక క్యాప్టివ్ పోర్టు నిర్మించనుంది. ఇందుకోసం అదనంగా 11,198 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. 316 ఎకరాల విస్తీర్ణంలో 50 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఈ పోర్టును అభివృద్ధి చేస్తారు. పోర్టు నిర్మాణం ద్వారా మరో 6,000 మందికి ఉపాధి లభించనుంది. ఉక్కు తయారీకి అవసరమైన ముడి, ఇనుప ఖనిజం, బొగ్గు వంటి ముడి సరుకులను నేరుగా నౌకల ద్వారా దిగుమతి చేసుకోవడానికి ఈ పోర్టు ఉపకరిస్తుంది. అలాగే ఉత్పత్తి అయిన ఉక్కు ఉత్పత్తులను ఎగుమతి చేయడానికి కూడా ఈ పోర్టు ఉపయోగపడుతుంది. ఒక స్థలంలో ఉత్పత్తి, ఎగుమతి సదుపాయం ఉండడం వల్ల సరఫరా మరింత సమర్థంగా పనిచేస్తుంది. ఈ క్యాప్టివ్ పోర్టు కేవలం ఏఎంఎన్ఎస్ ఇండియాకే పరిమితం కాకుండా భవిష్యత్తులో పరిసర పరిశ్రమలకు, ఇతర ఎగుమతిదారులకు కూడా ఉపయుక్తంగా మారే అవకాశం ఉంది. ఇది విశాఖ ఎకనామిక్ రీజియన్లో లాజిస్టిక్స్ రంగాన్ని బలోపేతం చేస్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 1,00,000 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఉక్కు ఉత్పత్తి ప్రక్రియలో నేరుగా పాల్గొనే సాంకేతిక నిపుణులు, ఇంజనీర్లు, నిర్వహణ సిబ్బంది, శ్రామికులు ఇలా అనేక స్థాయిల్లో ప్రత్యక్ష ఉద్యోగాలు కల్పించనున్నారు. ఇందులో స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం కంపెనీతో అవగాహనకు వచ్చింది. అదేవిధంగా ప్లాంట్ చుట్టూ విస్తరించే అనుబంధ పరిశ్రమలు, ముడిసరుకు సరఫరాదారులు, రవాణా సంస్థలు, ప్రాసెసింగ్ యూనిట్లు, వ్యాపారులు ఇవన్నీ పరోక్ష ఉపాధి అవకాశాలను సృష్టిస్తాయి. ఒక మెగా స్టీల్ ప్లాంట్ స్థాపించినప్పుడు దాని చుట్టూ అనేక చిన్న, మధ్య తరగతి పరిశ్రమలు ఏర్పాటవడం సహజం. ఈ ప్రాజెక్టు అనకాపల్లి జిల్లాలోని యువత జీవితాన్ని మార్చే అవకాశంగా నిలవనుంది. అదనంగా క్యాప్టివ్ పోర్టు నిర్మాణం వల్ల మరో 6,000 మంది ఉపాధి పొందనున్నారు. స్టీల్ ప్లాంట్, పోర్ట్ రెండూ కలిపి ఆ ప్రాంతంలో ఒక సమగ్ర ఆర్థిక వ్యవస్థను నిర్మించనున్నాయి. నిర్మాణ దశలో లక్షల మంది కార్మికులకు తాత్కాలిక ఉపాధి కూడా లభించనుంది. విద్యా సంస్థలు, హోటళ్లు, రిటైల్ వ్యాపారాలు, ఆరోగ్య సేవలు ఇవన్నీ ఒక పెద్ద పారిశ్రామిక కేంద్రం చుట్టూ స్వయంచాలకంగా పెరుగుతాయి. దీర్ఘకాలంలో అనకాపల్లి జిల్లా మొత్తం ఒక అభివృద్ధి చెందిన ప్రాంతంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక ఈ స్టీల్ ప్లాంట్, క్యాప్టివ్ పోర్టు రాకతో విశాఖ ఎకనామిక్ రీజన్ దేశంలోనే ఒక ప్రధాన పారిశ్రామిక కేంద్రంగా రూపాంతరం చెందనుంది. విశాఖపట్నం ఇప్పటికే రిఫైనరీ, ఫార్మా పరిశ్రమ, ఓడరేవు వంటి పారిశ్రామిక సంస్థలకు నిలయంగా ఉంది. ఈ నూతన స్టీల్ ప్లాంట్ వస్తే ఆ ప్రాంతంలో పారిశ్రామిక వైవిధ్యం మరింత పెరుగుతుంది. స్టీల్ పరిశ్రమ వస్తే దానికి అనుబంధంగా ఇంజనీరింగ్, ఫ్యాబ్రికేషన్, ఆటోమొబైల్, నిర్మాణ సామాగ్రి తయారీ వంటి అనుబంధ పరిశ్రమలు వస్తాయి. ఇది ఒక సమగ్ర పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థను సృష్టిస్తుంది. విశాఖ ప్రాంతంలో ఇప్పటికే ఉన్న రాష్ట్ర ప్రభుత్వ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్తో పాటు ఈ ప్రైవేట్ ప్లాంట్ కూడా వస్తే ఆ ప్రాంతం ఉక్కు ఉత్పత్తిలో జాతీయ కేంద్రంగా మారనుంది. రాష్ట్ర రాజధాని
అమరావతి అభివృద్ధి జరుగుతున్న నేపథ్యంలో విశాఖపట్నం పారిశ్రామిక కేంద్రంగా ఉండడం వల్ల రాష్ట్రానికి రెండు ముఖ్యమైన కేంద్రాలు ఏర్పడతాయి. దక్షిణ ఆంధ్ర పారిశ్రామిక అభివృద్ధి, ఉత్తర ఆంధ్ర సేవారంగ అభివృద్ధి, ఈ రెండింటి కలయికతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తి స్థాయిలో బలపడుతుంది. ఇక ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల సహకారం అందిస్తోంది. పరిశ్రమకు అవసరమైన నీరు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలను శరవేగంగా కల్పిస్తోంది. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా విద్యుత్ సరఫరా నిర్ధారించేందుకు ఒప్పందాలు కుదుర్చుకోవడం జరిగింది. ప్లాంట్ను జాతీయ రహదారి 16తో అనుసంధానించేందుకు 4 లేన్ల రహదారి విస్తరణ పనులను కూడా ప్రభుత్వం చేపట్టింది. ఈ రహదారి వల్ల ముడిసరుకు రవాణా, ఉత్పత్తి చేసిన ఉక్కు రవాణా ఇరువైపులా సులభతరమవుతుంది. జాతీయ రహదారి నేరుగా అనుసంధానించడం వల్ల లాజిస్టిక్స్ ఖర్చులు తగ్గి పోటీతత్వం పెరుగుతుంది. నీటి సరఫరా కోసం సమీప నది నుంచి పైప్ లైన్ ఏర్పాటుకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించనుంది. విద్యుత్ ట్రాన్స్మిషన్ లైన్ల విస్తరణ, సబ్స్టేషన్ నిర్మాణం కోసం కూడా వేగంగా చర్యలు తీసుకున్నారు. పరిసర గ్రామాల్లో ఉన్న భూమిని సేకరించడంలో స్థానిక ప్రభుత్వ యంత్రాంగం సహాయపడింది. సింగిల్ విండో క్లియరెన్స్ విధానం ద్వారా సంస్థకు అవసరమైన అన్ని అనుమతులు సత్వరంగా మంజూరయ్యాయి. భారతదేశం ప్రపంచంలో 2వ అతిపెద్ద ఉక్కు ఉత్పాదక దేశంగా ఉంది. అయినప్పటికీ దేశీయ ఉక్కు వినియోగం ఇంకా వృద్ధిలో ఉంది. ప్రభుత్వం చేపడుతున్న మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, జాతీయ రహదారులు, రైలు మార్గాలు, విమానాశ్రయాలు, స్మార్ట్ సిటీలు ఇవన్నీ ఉక్కు డిమాండ్ను గణనీయంగా పెంచుతున్నాయి. 2030 నాటికి భారతదేశ ఉక్కు ఉత్పత్తి 300 మిలియన్ మెట్రిక్ టన్నులకు చేరుకోవాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం భారత ఉక్కు పరిశ్రమ సామర్థ్యం సుమారు 140 మిలియన్ మెట్రిక్ టన్నులు. లక్ష్య సాధనకు రెట్టింపు అవసరం. ఈ గ్రీన్ఫీల్డ్ ప్లాంట్ ఆ లక్ష్య సాధనలో కీలక వాటా అందిస్తుంది. మేక్ ఇన్ ఇండియా విధానం కింద ఉక్కు ఉత్పత్తిని పెంచి దిగుమతులను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉంది. ఇందుకోసం ప్రైవేట్ పెట్టుబడిదారులను ప్రోత్సహించడం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్లాంట్ ఈ జాతీయ విధానానికి అనుగుణంగా ఉంది. ఇప్పటి వరకు విశేషంగా గుర్తింపు పొందని రాజయ్యపేట మార్చి 23 నుంచి ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మ్యాప్లో చిరస్థాయిగా నిలిచిపోనుంది. నక్కపల్లి మండలంలో ఉన్న ఈ ప్రాంతానికి ఇప్పుడు జాతీయ స్థాయి ప్రాముఖ్యత లభించింది. వేలాది ఎకరాల్లో నిర్మించే ఈ మెగా ఫ్యాక్టరీ స్వల్ప కాలంలోనే ఈ ప్రాంతంలో నగరీకరణ ప్రక్రియను వేగవంతం చేస్తుంది. ప్లాంట్ నిర్మాణ కాలంలో లక్షలాది మంది కార్మికులు ఈ ప్రాంతంలో నివసిస్తారు. ఇందుకోసం నివాస సదుపాయాలు, ఆహార సరఫరా, వైద్య సేవలు అన్నీ ఏర్పాటవుతాయి. ఆపరేషన్ దశలో అనేక మంది నిపుణులు, ఇంజనీర్లు ఇక్కడ స్థిరపడతారు. ఇది ఒక సంపన్న అర్బన్ ఏరియాగా విస్తరించే పోకడ ఉంటుంది. భూములిచ్చిన స్థానిక రైతులకు పరిహారం అందించడం, పునరావాస సదుపాయాలు కల్పించడం ప్రభుత్వ అజెండాలో ఉంది. భూమి కోల్పోయిన కుటుంబాల్లో ఒక సభ్యుడికి ఉద్యోగం ఇచ్చే విషయంలో కూడా సంస్థతో చర్చలు జరుగుతున్నట్లు అధికారులు సూచించారు. మార్చి 23, 2026 నాడు నిర్వహించనున్న భూమి పూజ కార్యక్రమం అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమంలో కేంద్ర ఉక్కు మంత్రి, కేంద్ర పరిశ్రమల మంత్రి సహా పలువురు కేంద్ర మంత్రులు పాల్గొనున్నారు. ఏఎంఎన్ఎస్ ఇండియా CEO ఆర్సిలర్ మిట్టల్,
నిప్పాన్ స్టీల్ ప్రతినిధులు కూడా హాజరవుతారు. ఈ కార్యక్రమంలో సాంప్రదాయ హిందూ ఆచారాల ప్రకారం భూమి పూజ నిర్వహించి ప్రాజెక్టు నిర్మాణాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ వేడుకకు వేలాది మంది స్థానిక ప్రజలు, రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు హాజరు కానున్నారు. ఇది రాష్ట్ర పారిశ్రామికీకరణ ప్రయాణంలో ఒక చారిత్రాత్మక ఘట్టంగా నమోదవుతోంది. ఈ కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మీడియా కవర్ చేయనుంది. ఆంధ్రప్రదేశ్ ఒక అనుకూల పెట్టుబడి గమ్యంగా ఉందని, దేశీయ విదేశీ పెట్టుబడిదారులకు ఈ వేడుక ఒక బలమైన సందేశం ఇస్తుందని ప్రభుత్వ వర్గాలు ఆశావాహంగా ఉన్నాయి. ఈ ప్రాజెక్టు రాష్ట్ర జీడీపీపై సుదీర్ఘ కాలం పాటు సానుకూల ప్రభావం చూపనుంది. 1,47,000 కోట్ల పెట్టుబడి నేరుగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో ప్రవేశిస్తుంది. నిర్మాణ దశలో సిమెంట్, ఇనుము, ఇతర నిర్మాణ సామాగ్రి కొనుగోళ్ల ద్వారా, శ్రామికుల వేతనాల ద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థ లబ్ధి పొందుతుంది. ఉత్పాదన మొదలైన తర్వాత రాష్ట్రానికి భారీ మొత్తంలో పన్ను రాబడి లభిస్తుంది. స్టేట్ జీఎస్టీ, ఎలక్ట్రిసిటీ ట్యాక్స్, ల్యాండ్ రెవెన్యూ, స్టాంప్ డ్యూటీ ఇవన్నీ కలిసి రాష్ట్ర ఖజానాకు 1,000 కోట్లు చేరనున్నాయి. ఈ అదనపు రాబడిని ప్రభుత్వం సామాజిక అభివృద్ధి పథకాలకు వినియోగించుకోవచ్చు. 1,00,000 మంది ఉపాధి పొందడం వల్ల వారి కుటుంబాల ఆదాయాలు పెరుగుతాయి. ఇది వినియోగ వ్యయాన్ని పెంచి స్థానిక వ్యాపారాలకు, సేవా రంగానికి మేలు చేస్తుంది. ఆర్థిక శాస్త్రంలో దీన్ని మల్టీప్లయర్ ఎఫెక్ట్ అంటారు. ఒక పెద్ద పెట్టుబడి దానికి అనేక రెట్లు అదనపు ఆర్థిక కార్యకలాపాలను సృష్టిస్తుంది. స్టీల్ ప్లాంట్ నిర్మాణంలో పర్యావరణ ప్రమాణాలను కట్టుదిట్టంగా పాటిస్తామని ఏఎంఎన్ఎస్ ఇండియా ప్రతిజ్ఞ చేసింది. కార్బన్ ఉద్గారాలను తగ్గించే అత్యాధునిక సాంకేతికతలను ఉపయోగించడం, నీటి వినియోగాన్ని తగ్గించడం, వ్యర్థాలను తిరిగి ఉపయోగించడం వంటి చర్యలు తీసుకోనున్నారు. పర్యావరణ, అడవులు, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ నుంచి అవసరమైన అన్ని అనుమతులు సక్రమంగా తీసుకోవడం జరిగింది. ప్లాంట్ చుట్టూ గ్రీన్ బెల్ట్ నిర్మించడం, వాయు ప్రమాణాలను నిరంతరం పర్యవేక్షించడం ఒప్పందంలో భాగంగా నిర్ణయించబడింది. గ్రీన్ స్టీల్ అనే భావన ఇప్పుడు అంతర్జాతీయంగా చాలా ముఖ్యమైంది. యూరోపియన్ యూనియన్, ఇతర దేశాలు పర్యావరణ అనుకూలంగా ఉత్పత్తి చేయని ఉక్కుపై కార్బన్ ట్యాక్స్ విధించే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఇందువల్ల మొదటి నుంచే పర్యావరణ అనుకూల ఉత్పత్తి విధానాలు అనుసరించడం సంస్థకు దీర్ఘకాలంలో మేలు చేస్తుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ను దేశంలో అగ్రగామి పారిశ్రామిక రాష్ట్రంగా తీర్చిదిద్దాలని దృఢ సంకల్పంతో ఉన్నారు. తన మునుపటి పాలనా కాలంలో హైదరాబాద్ను ఐటీ హబ్గా తీర్చిదిద్దిన అనుభవం ఇప్పుడు అమరావతి, విశాఖను అభివృద్ధి చేయడంలో పనికొస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల ఫలితంగా గత 21 నెలల్లో పలు భారీ పెట్టుబడులు రాష్ట్రంలో నమోదయ్యాయి. ఏఎంఎన్ఎస్ ఇండియా స్టీల్ ప్లాంట్ వాటిలో అతిపెద్ద ఒప్పందంగా నిలుస్తోంది. దీన్ని ఒక గేమ్ చేంజర్ ప్రాజెక్టుగా ముఖ్యమంత్రి అభివర్ణిస్తున్నారు. ఈ ప్రాజెక్టు విజయవంతమైతే ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఏర్పడిన ఆర్థిక నష్టాలు సరిచేయడంలో, రాష్ట్రాన్ని ఒక నూతన అభివృద్ధి పర్వంలోకి తీసుకెళ్లడంలో ఈ ప్రాజెక్టు నిర్ణాయక పాత్ర పోషిస్తుందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. భారతదేశం మొత్తానికి ఈ ప్రాజెక్టు పారిశ్రామిక ప్రాముఖ్యత కలిగి ఉంది. దేశంలో ఉక్కు ఉత్పత్తి పెరగడం వల్ల నిర్మాణ రంగంలో, ఆటోమొబైల్ పరిశ్రమలో, యంత్రాల తయారీలో ముడిసరుకు ధరలు స్థిరంగా ఉంటాయి. ఉక్కు దిగుమతులు తగ్గి విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గాప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, మిట్టల్ ప్లాంట్ భూమి పూజకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఏంటి? రైట్ సుష్మా, ఏపీ చరిత్రలో, పారిశ్రామిక చరిత్రలో రేపు ఒక మైలురాయి పడబోతుంది. ముఖ్యంగా ఇండియాలో ఎక్కడా లేని విధంగా అతిపెద్ద గ్రీన్ ఫీల్డ్ ఉక్కు పరిశ్రమ శంకుస్థాపన కార్యక్రమం రేపు అనకాపల్లి జిల్లాలో జరగబోతుంది. సో అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో ఈ పరిశ్రమను ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. ఏఎంఎన్ఎస్ కంపెనీ. దీనికి సంబంధించి శంకుస్థాపన కార్యక్రమం రేపు కేంద్ర మంత్రులతో పాటు రాష్ట్ర మంత్రులు, సీఎం చంద్రబాబు సహా అందరూ కూడా పాల్గొంటారు. అయితే మొత్తంగా చూస్తున్నట్లయితే విశాఖ ఎకనామిక్ రీజియన్ అని పిలుస్తుంటారు. ఎకనామిక్ రీజియన్ లో చాలా పరిశ్రమలు ఉన్నాయి. ఇప్పటికే రిఫైనరీ పరిశ్రమలు ఉన్నాయి. అంటే ఆయిల్ శుద్ధి చేసే పరిశ్రమలు, అంటే పెట్రోలియం ఉత్పత్తులు అక్కడ తీసుకొచ్చిన చేసే పరిశ్రమలు విశాఖలో ఉన్న ఏపీ వ్యాప్తంగా చూసుకుంటారు.
సో ఆ తర్వాత ఫార్మా కంపెనీలు. సో ఆల్ ఓవర్ ఏపీలో అత్యధిక ఫార్మా కంపెనీలు కలిగిన జిల్లా ఆ విశాఖ జిల్లా, అనకాపల్లి జిల్లా. సో అనకాపల్లి జిల్లా, అనకాపల్లి ప్రాంతంలో అత్యధిక పరిశ్రమలు, ఫార్మా పరిశ్రమలు ఉన్నాయి. సో అక్కడ స్పెషల్ ఎకనామిక్ జోన్ దీన్ని కూడా ప్రభుత్వం ఎప్పుడో ఏర్పాటు చేసింది. సో ఇవన్నీ వీటన్నిటికీ తోడు ఇప్పుడు కొత్తగా దీని అన్నిటికి తోడు అక్కడ మనకి వాడరేవు కూడా కనిపిస్తూ ఉంటుంది. అంటే విశాఖ పోర్టు కూడా కనిపిస్తూ ఉంటుంది. సో వీటన్నిటికీ తోడుగా అదనంగా ఇప్పుడు అతిపెద్ద ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కాబోతుంది. సో ఈ పరిశ్రమ కానీ ఏర్పాటైతే పూర్తిగా అటు ఉత్తరాంధ్ర అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ 3 జిల్లాలతో పాటు ఉభయ గోదావరి జిల్లాలు, తూర్పు గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాల భవిష్యత్తు పూర్తిగా మారిపోతుందని కూడా ప్రజెంట్ పరిశ్రమల నిపుణులు అంచనా వేస్తున్నారు. సో అంత పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ప్రజెంట్ ఈ కంపెనీ మీద ఉన్నాయి. దీనికి కారణం లేకపోలేదు. సో ప్రధానంగా అతిపెద్ద గ్రీన్ ఫీల్డ్ భారీ ఉక్కు పరిశ్రమ కావడమే దీనికి ప్రధాన కారణంగా ఏపీ ప్రభుత్వం చెప్తుంది, అటు పరిశ్రమ వర్గాలు కూడా చెప్తున్నారు. సో మొత్తంగా చూసుకున్నట్లయితే 5,400 ఎకరాల విస్తీర్ణంలో ఈ అతిపెద్ద భారీ ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయబోతున్నారు. 1,36,000 కోట్ల రూపాయలు దీనికి పెట్టుబడి పెట్టబోతుంది ఏఎంఎన్ఎస్ కంపెనీ. అంటే ఆర్సెల్లాల్ మిట్టల్ నిప్పన్ స్టీల్ కంపెనీ. మొత్తంగా 2 కంపెనీలు ఇవి ఒకే కంపెనీగా ప్రజెంట్ ఏర్పాటు అయ్యి ఇప్పుడు అనకాపల్లి జిల్లా, నక్కమల్లి రాజీవ్పేటలో పెట్టుబడులు పెడుతున్నాయి. సో దీనికి సంబంధించి రేపు సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రులు పాల్గొన్న నేపథ్యంలో ఇప్పటికే హోంమంత్రి అనిత అక్కడ ఏర్పాట్లను పరిశీలించారు. ఆమెతో పాటు మిగతా మంత్రులు, ముఖ్యంగా అనకాపల్లి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర నిన్నే అనకాపల్లి జిల్లాకు చేరుకొని అక్కడ ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. సో ఆయనతో పాటు మరికొంతమంది మంత్రులు కూడా అక్కడ ఆ స్థానిక పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. కట్టుదిట్టమైన భద్రత కూడా ఏర్పాటు చేశారు. సో మొత్తంగా చూసుకుంటే విశాఖ ఎకనామిక్ రీజియన్ లో ఒక మైలురాయిగా దీన్ని చెప్తుంది ఆ పారిశ్రామిక వర్గం అంతా కూడా. సో ఈ ప్రాంతం ఒక పారిశ్రామిక హబ్ గా ఈ కంపెనీ ఏర్పాటు తర్వాత మారిపోతుందని కూడా ఆ పరిశ్రమ వర్గాలు అయితే ప్రజెంట్ చెప్తుంది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏపీకి ఆ పెట్టుబడులు క్యూ కడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే గూగుల్ సంస్థ వచ్చింది. గూగుల్ తో పాటు అనేక పెద్ద పెద్ద పరిశ్రమలు కూడా ఏర్పాటు అవుతున్నాయి. అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్స్ ఐబిఎం సంస్థ ఏర్పాటు చేయబోతుంది. వీటితో పాటు అనేక రకాల కంపెనీలు, ముఖ్యంగా ఎంఎస్ కంపెనీలు కూడా ఏపీ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నారు. తిరుపతిలో కావచ్చు, చాలా ప్రాంతాల్లో ఏర్పాటు అవుతున్నాయి. డ్రోన్ హబ్ గా ఏపీ మారబోతుంది. సో దానిలో భాగంగా ఇప్పటికే చాలా కంపెనీలు ఆ పరిశ్రమలను కూడా ఏర్పాటు చేసే ప్రయత్నాలు కూడా స్టార్ట్ చేశాయి. ప్రజెంట్ నిర్మాణం కూడా జరుగుతుంది. సో దానిలో భాగమే ఈ కంపెనీ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చాక పరిశ్రమలు ఒక వెల్లువలో వస్తున్నాయని చెప్పుకోవచ్చు. దానికి ప్రధాన కారణం ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ లో ఏపీ ప్రభుత్వం. ప్రసాద్, ఈ భూమి పూజకు కేంద్ర మంత్రులు ఎవరెవరు హాజరయ్యే అవకాశం ఉంది? కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామితో పాటు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. ఆయనతో పాటు కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఆయన కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు భూమి పూజ చేస్తారు. ఆయనతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తో పాటు మిగతా రాష్ట్ర మంత్రులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై భూమి పూజ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. దీనికి సంబంధించి ఇన్ఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర, వంగల్పూడి అనిత ప్రజెంట్ ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. సో వీళ్ళందరూ వస్తున్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో ప్రజెంట్ భారీ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా ఏపీ ప్రభుత్వం చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. సుష్మా, ఈ ప్లాంట్ తో స్థానిక యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి? ఖచ్చితంగా ఈ పరిశ్రమ ఏర్పాటు అయిన తర్వాత ముఖ్యంగా స్థానిక ప్రజలకు ఉద్యోగాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం. సో కంపెనీ ఏర్పాటు చేస్తున్న సమయంలోనే కంపెనీతో ఒప్పందం చేస్తున్నారు. ముఖ్యంగా అంటే కంపెనీ ఎవరికైనా ఉద్యోగాలు ఇవ్వాలనుకుంటే ముందుగా స్థానిక ప్రాంతంలో ఉన్న యువతకు మొదటి అవకాశం ఇవ్వాలని కూడా ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. సో కంపెనీ కానీ 2030 నాటికి పూర్తి స్థాయిలో కంపెనీ ఏర్పాటు అవుతుందని ఆ కంపెనీ ప్రతినిధులు చెప్తున్నారు. కంపెనీ ఏర్పాటు అయిన తర్వాత మొత్తంగా స్థానికంగా ఉన్న యువత అంటే ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించిన యువత, అటు ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన యువతకు మొదటి ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు. మొత్తంగా ప్రత్యక్షంగా పరోక్షంగా 1,00,000 ఉద్యోగాలు రాబోతున్నాయని కంపెనీ వర్గాలు చెప్తున్నాయి. అంటే కంపెనీలో పనిచేసే ఉద్యోగాలతో పాటు పరోక్షంగా అంటే కంపెనీకి సంబంధించిన రిలేటెడ్ వర్క్స్ అన్నమాట. అంటే లాజిస్టిక్స్ కావచ్చు, మిగతా ఎంఎస్ఎంఈ కంపెనీలు కావచ్చు, అనుబంధ సంస్థలు కావచ్చు, లేదంటే హోటల్స్, హాస్పిటల్స్, విద్యా సంస్థలు, వీటన్నిటిని కూడా పరోక్షంగా వచ్చే ఉద్యోగాలు అంటారు. సో మొత్తంగా
రెండింటిలో కలిపి 1,00,000 ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్నాయని కూడా ఏపీ ప్రభుత్వం చెప్తుంది. దాంతో పాటు సంస్థ ప్రతినిధులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎస్ ప్రసాద్, అయితే ఈ ప్రాజెక్టు నిర్వాసితులకు అందాల్సిన సాయం అందిందా? కంపెనీ ఏర్పాటు చేస్తున్నారంటే ముఖ్యంగా ప్రధానంగా ఫస్ట్ భూమి కావాలి. సో 5,000 ఎకరాల్లో కంపెనీ ఏర్పాటు చేస్తున్నారు. సో భారీ మొత్తంలో భూమిని సేకరించాల్సిన పరిస్థితి. సో ఇప్పటికే 5,000 ఎకరాల్లో అనేక ప్రాంతాల్లో చాలా గ్రామాలు ఉన్నాయి. చాలా మంది ప్రజలు అక్కడ నివాసం ఉంటున్నారు. సో ప్రభుత్వం అంటే ఈ రోజుకి 2,000 ఎకరాలు ప్రభుత్వం సేకరించింది. ఆ 2,000 ఎకరాల్లో కూడా చాలా గ్రామాల నుంచి ప్రజల్ని బయటకు తీసుకొచ్చి వేరే షెల్టర్ కూడా కల్పించారు. సో ఆ ప్రాంత ప్రజలందరికీ కూడా ప్రజెంట్ ఇవ్వాల్సిన కాంపెన్సేషన్ ఇచ్చింది. సో మిగతా 3,000 ఎకరాల్లో కూడా అతి త్వరలో భూమిని సమీకరించి ఈ ఏఎంఎన్ఎస్ కంపెనీకి ప్రభుత్వం అప్పగించబోతుంది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.